కలపకు రారాజుగా టేకును చెబుతారు. ఈ కలప గట్టిదనానికి, నాణ్యతకు పేరు. టేకు వేసుకుంటే అది ఫిక్స్డ్ డిపాజిట్లా ఉంటుందని రైతులు భావించేవారు. ఎందుకంటే మంచి చేవతో కూడిన కలప అంది రావాలంటే 20 నుంచి 25 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. పొలాల చుట్టూ సరిహద్దు పంటగా చాలామంది టేకు చెట్లను పెంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు టేకుకు ధీటుగా మరో కొత్త పంట అందుబాటులోకి వచ్చింది. అది ఏ పంటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ. ఈ పంట వేస్తే కోట్లు గడించవచ్చని చాలా కథనాలు సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్నాయి. ఆ పంటే మహాగని. కొత్త పంట కావడంతో సాగు ఎలా ఉంటుందో, దిగుబడి, ఆదాయ వ్యయాలు, మరీ ముఖ్యంగా మార్కెటింగ్ ఎలా ఉంటుందోనన్న సందిగ్ధత చాలా మందిలో నెలకొంది. మహాగని గురించిన సమాచారాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవీ వ్యవసాయ పరిశోధన విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏవి రామాంజనేయుల నుంచి తెలుసుకుందాం. ఈరోజు మనం మహాగని అనే చెట్టు గురించి తెలుసుకుందాం. ఈ మహాగని అనేది టేకు కంటే లేక టేకుతో సమానంగా అత్యధిక విలువ కలిగినటువంటి కలప పంట. ఈ మహాగని అనేది మనకు మిలియేసే కుటుంబానికి సంబంధించినది. ఈ యొక్క చెట్టుకు సంబంధించి 4 రకాల జాతులు ఉన్నాయి. మహాగని మ్యాక్రోఫిల్లా అనేదాన్ని మనము హోండురాస్ మహాగని అంటాము. అదేవిధంగా స్వీటీనియా మహాగని అనేదాన్ని వెస్ట్ ఇండియన్ మహాగని అంటాము. ఇంకొకటి కాయా సెనగాలెన్సిస్ అనేదాన్ని ఆఫ్రికన్ మహాగని అంటాము. తర్వాత స్వీటీనియా హ్యూమిలిస్ అనేది తక్కువ ఎత్తు పెరిగే మహాగని అంటాం. ఈ మధ్యకాలంలో మహాగని అనే కలప చెట్టుకు విపరీతమైన ప్రాధాన్యత పెరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇది కూడా మిగతా చెట్లలాగానే బహుళ ప్రయోజనకారి. అంటే టేకుతో సమానంగా లేకంటే టేకు కంటే ఎక్కువ విలువ కలిగిన కలప చెట్టు. ఇందులో ఉన్న ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఈ కలపకు సంబంధించి ఎరుపు మరియు గోధుమ వర్ణంలో రంగు ఉంటుంది. అయితే ఈ కలపను మనము పాలిష్ చేసే కొద్దీ ఈ యొక్క రంగు అనేది బాగా బలపడుతుంది, బాగా మెరుస్తుంది. కాబట్టి వివిధ పరిశ్రమల్లో దీనికి మంచి గిరాకీ ఉంది, మంచి విలువైన పంట. ఈ చెట్లు ఎక్కువగా గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో కొన్ని కంపెనీ వారు కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రోత్సహిస్తున్నారు. తర్వాత ఈ మహాగనిని ఆయుర్వేద వైద్యంలో కూడా వాడే అవకాశం కూడా ఉంది. ఈ మహాగని సాగు విధానంలో మొట్టమొదటగా ఏంటంటే ఏప్రిల్, మే మాసాలలో 1.5 అడుగు పొడవు, వెడల్పు మరియు లోతు ఉండే విధంగా గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల మధ్య లేక వరుసల మధ్య కనుక చూసుకున్నట్లయితే 6 నుంచి 10 అడుగుల నిడివిలో వరుసల మధ్య కానీ మొక్కల మధ్య కానీ ఉంచాలి. ఈ గుంతలను తీసిన తర్వాత 2 వారాల పాటు దాన్ని అదేవిధంగా సూర్యరశ్మికి తగిలేలా బాగా దాన్ని వదిలేయాలి. ఆ 2 వారాల తర్వాత ప్రతి గుంతలో కూడా దాదాపుగా 5 కిలోల వానపాముల ఎరువు కానివ్వండి లేక పశువుల ఎరువు కానివ్వండి వేసుకోవాలి. దాంతోపాటుగా ఫాలిడాల్ డస్ట్ ఒక 100 నుంచి 150 గ్రాములు వేసుకోవాలి. దీంతోపాటుగా 200 గ్రాములు వేప చెక్క పొడిని కూడా వేసుకున్నట్లయితే మనకు చీడపీడల బెడద అనేది ఎక్కువగా సమస్యగా ఉండదు. ఎప్పుడైతే వర్షాలు ప్రారంభమవుతున్నాయో ఆ సమయంలో అంటే జూన్, జూలై మాసంలో ఈ యొక్క మహాగని మొక్కలను నాటుకోవాలి. ఈ యొక్క మహాగని మొక్క ఒక్కొక్కటి 80 రూపాయల వరకు ఉంటుంది. దీంతో పాటుగా రవాణా ఖర్చులు అదనంగా ఉంటాయి. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే 3 10లు లేక 3 14లు లేక 3 17లకు సంబంధించి ఎరువులను ప్రతి చెట్టుకి ఒక 50 నుంచి 100 గ్రాముల చొప్పున వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత సంవత్సరానికి 2 సార్లు పశువుల ఎరువు కానివ్వండి, వానపాముల ఎరువు కానీ ప్రతి చెట్టుకు ఒక 5 కిలోల చొప్పున వేసుకుంటే మంచిది. ఈ చెట్లు కాల్షియంను ఎక్కువగా గ్రహిస్తాయి కాబట్టి సున్నం తక్కువగా ఉండే ప్రాంతాలలో 2 లేక 3 టన్నుల వరకు 1 హెక్టారుకు కాల్షియం కార్బోనేట్ సున్నంను మనము పొలానికి అందించవలసి వస్తుంది. అదేవిధంగా నత్రజని, భాస్వరము, పొటాషు, కాల్షియము, జింక్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. వీటితో పాటుగా సూక్ష్మ ధాతువుల లోపం కూడా రాకుండా ఉండడానికి చెట్ల మీద సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని 1 గ్రాము చొప్పున 1 లీటర్ కలిపి చెట్ల పైన సంవత్సరానికి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
తర్వాత నీటి యాజమాన్య విషయానికి వస్తే ఈ మహాగోని చెట్లను వర్షాకాలంలో జూన్ జూలై మాసంలో నాటుతాం కాబట్టి వర్షాలు సరైన సమయానికి వచ్చినట్లయితే నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా వర్షాలు సరిగా రాకపోతే వర్షాభావ పరిస్థితులు బెట్ట పరిస్థితులు వస్తే చెట్టు నాటినప్పటి నుంచి ఏనుకునేంత వరకు రెగ్యులర్గా మనము నీరు ఇవ్వాల్సి వస్తుంది. ఈ యొక్క నీటిని సాంప్రదాయ పద్ధతిలో కానివ్వండి లేదా బిందు సేద్య పద్ధతిలో కానీ ఇవ్వాలి. అదేవిధంగా వర్షాకాలం అయిపోయిన తర్వాత 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీరు ఇస్తే సరిపోతుంది. మురుగు నీరు నిల్వకుండా ఉండే విధంగా చూడాలి, లేదంటే చెట్లు చనిపోయే అవకాశం ఉంటుంది, చెట్లు సరిగా పెరగకపోవచ్చు కూడా. కాబట్టి మురుగు నీరు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మొక్కలు ఎటువంటి నేలల్లో అయినా సాగు చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే మంచి సారవంతమైన ఎర్ర నేలలు లేక ఎర్రమట్టితో కూడిన లోమ్ నేలల్లో బాగా మొక్కలు పెరుగుతాయి. దీంతో పాటుగా లోతైన అల్లూవియల్ నేలల్లో ఈ యొక్క మొక్క మంచిగా పెరిగి మంచి టన్నేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క భూమి యొక్క pH మాత్రము 6 లేక 6.5 వరకు ఉండే విధంగా సాగు చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ చెట్లను ఉష్ణ మండలాలు ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షాభావ పరిస్థితులు లేక వర్షాలు బాగా పడతాయో అటువంటి ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. తర్వాత మనం వేసే భూమిలో సూర్యరశ్మి బాగా తగిలే ఉండే విధంగా ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఈ యొక్క చెట్లను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కలుపు యాజమాన్య విషయానికి వస్తే వరుసల మధ్య మరియు చెట్ల మధ్య మనకు 6 అడుగుల నుంచి 10 అడుగులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. కాబట్టి పవర్ టిల్లర్ సహాయంతో కానీ ఎడ్లతో లాగబడే యంత్రాలతో కానీ మనము కలుపును నివారించడానికి ఆస్కారం ఉంది. లేదా చెట్ల మీద పడకుండా పారాక్వాట్ అనే కలుపు మందును కనుక 5 మిల్లీలీటర్ 1 లీటర్ నుండి కలుపుకొని కేవలం కలుపు మీద మాత్రమే పడే విధంగా పిచికారీ చేసినట్లయితే చెట్లకు నష్టం కాకుండా కేవలం కలుపు మాత్రమే చనిపోయే విధంగా నియంత్రించబడే విధంగా మనకు ఆస్కారం ఉంది. ఈ యొక్క పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా చెదలు కానివ్వండి, కొన్ని రకాల కాండం దొల్చే పురుగులు కానివ్వండి ఆశించే అవకాశం ఉంది. చెదల నివారణకు చెట్లు నాటేటప్పుడే గుంతల్లో ఫాలిడాల్ డస్ట్ కానివ్వండి, క్లోరోపైరిఫాస్ పొడి మందు కానివ్వండి 100 గ్రాములు ఒక చెట్టుకు కనుక వేసినట్లయితే గుంతలో చెదల నుంచి నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ చెట్లు ఏనుకున్న తర్వాత పెరిగేటప్పుడు చెదలు కనుక వచ్చినట్లయితే అప్పుడప్పుడు ఆ చెట్ల వెంబడి ఆ కాండం వెంబడి ఉన్న చెదలను తీసివేయడము, దానికి సున్నము లేక జాజు లాంటి రాసినప్పుడు పంట పైన పూత పూసినప్పుడు మనం వీటి నుండి కాపాడుకోవచ్చు. తర్వాత కాండం తోల్చే పురుగు లాంటివి వచ్చినప్పుడు మన క్షేత్రస్థాయి పంటల్లో వాడే కాండం తోల్చే పురుగు ఎటువంటి మందులైతే వాడతామో అటువంటి మందులను కూడా మనము ఈ యొక్క మహాగనిలో వాడి మనము దీన్ని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ చెట్లు అనేటివి దాదాపుగా 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. కాకపోతే స్వీటీనియా హ్యూమిలిస్ అనేది మాత్రం 6 మీటర్ల ఎత్తు మాత్రమే పెరిగి కురచగా ఉంటుంది. ఈ యొక్క చెట్లు టేకు చెట్ల మాదిరిగానే 20 నుంచి 30 సంవత్సరాలకు కోతకు వస్తాయి. అయితే 12 సంవత్సరాలు వయస్సు ఉన్నప్పటి నుంచి మనము కోత కోయడం ప్రారంభించుకోవచ్చు. ఆ విధంగా 2 సార్లు మనము దీన్ని కట్ చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు 12 సంవత్సరాల చివరిలో గనక మనము అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఒక చెట్టు 25 నుంచి 27 సెంటీమీటర్ల కైవారము వచ్చినట్లయితే మనం దీన్ని కోత కోసి అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక చెట్టు నుంచి 20 క్యూబిక్ ఫీట్ల కలప కనుక వచ్చినట్లయితే ఎకరానికి 1000 నుంచి 1200 మొక్కలు ఉన్నాయనుకున్నప్పుడు, ఉదాహరణకు 1000 మొక్కలే ఉన్నాయనుకున్నప్పుడు 1000 మొక్కలు ఇంటూ 20 క్యూబిక్ ఫీట్ల కైవారం కనుక లెక్కేసినట్లయితే 20,000 క్యూబిక్ ఫీట్ల కలప లభిస్తుంది. మార్కెట్లో మంచి ట్రేడరు లేక మధ్యవర్తి కనుక దొరికినట్లయితే
ఒక క్యూబిక్ ఫీట్కి 250 రూపాయల చొప్పున మార్కెట్ కనుక ఉన్నట్లయితే మనకు 12 సంవత్సరాల చివర 50 లక్షల రూపాయల నికర ఆదాయం లభించే అవకాశం ఉంది. అయితే ఈ 12 సంవత్సరాల్లో సాగు ఖర్చు ఎంత అని చూస్తే, ఎప్పుడైతే దుక్కి దున్ని మనం మొక్కలు నాటుతామో ఆ సంవత్సరము ప్రతి మొక్కకు 80 రూపాయల చొప్పున వేసుకున్న 1000 మొక్కలు అనుకున్నప్పుడు 80,000 రూపాయలు మనకు మొక్కలు కొనడానికే అవుతుంది. దాంతోపాటుగా గుంతలు తీయడానికి, సాగు చేయడానికి మరొక 20-30 రూపాయలు అవుతుంది. ఆ విధంగా మొదటి సంవత్సరమే 1,00,000 రూపాయల ఖర్చు వస్తుంది. ఆ తర్వాత 11 సంవత్సరాలు కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే వస్తుంది. తద్వారా 12 సంవత్సరాల్లో 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా 50 లక్షలు 12 సంవత్సరాల చివర ఆదాయం వస్తే, ఈ 2 లక్షల రూపాయల ఖర్చు తీసేస్తే మిగతా అంతా మనకు నికర ఆదాయంగా మిగిలిపోతుంది. ఈ యొక్క మహాగని చెట్లు పెంచే రైతులు ఏదేని కంపెనీ వారితో, అంటే ఉదాహరణకు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మనకు దీనికి సంబంధించి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళతో కనుక బైబ్యాక్ అగ్రిమెంట్ కనుక చేసుకున్నట్లయితే మంచి ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మహాగని చెట్లను పనికిరాని బంజరు భూముల్లో కానివ్వండి, సాగులో లేని అంటే క్షేత్రస్థాయి పంటలు సాగు చేసే పరిస్థితి లేనప్పుడు సాగు చేసే భూముల్లో, సూర్యరశ్మి బాగా పడే ప్రాంతాల్లో కనుక సాగు చేసి మంచి కంపెనీతో అగ్రిమెంట్ కనుక చేసుకున్నట్లయితే 12 నుంచి 20 సంవత్సరాల్లో మనకు ఈ చెట్ల నుంచి మంచి ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మహాగని చెట్టు కలప ఎరుపు మరియు గోధుమ వర్ణంలో ఉండి పాలిష్ చేసే కొద్దీ బాగా మెరుగవుతుంది. కాబట్టి దీన్ని సంగీత వాయిద్య పరికరాల తయారీలో బాగా విరివిగా వాడతారు. దీంతో పాటుగా ఓడలు మరియు పడవల పరిశ్రమలో కూడా వాడుతున్నారు. దీంతో పాటుగా ఫర్నిచర్ తయారీలో కూడా విరివిగా వాడుతున్నారు. అటవీ వ్యవసాయ విభాగానికి సంబంధించి రైతులు ఏ చెట్లు పెంచాలనుకున్నా, అంటే ఉదాహరణకు టేక్ కానివ్వండి, మలబార్ వేప కానివ్వండి, నీలగిరి కానివ్వండి, అదేవిధంగా వెదురు కానివ్వండి, మహాగని, ఇదే విధంగా ఏ చెట్లు పెంచాలనుకున్నా సరే మొట్టమొదటి విషయం ఏంటంటే నాణ్యమైన మొక్కల సరఫరా ఒకటి, రెండవది ఏదేని కంపెనీతో బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవడం. ఈ రెండు గనక మీరు అష్యూరెన్స్ తీసుకొని ఈ యొక్క చెట్లను పెంచినట్లయితే మీకు వేలల్లో కాదు లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ సదుపాయం లేని ప్రాంతాలలో రైతులు ఈ చెట్లు పెంచడానికి ముందుకు రావద్దు. కేవలం అష్యూర్డ్ మార్కెట్, అంటే తప్పనిసరిగా మార్కెట్ ఉంది, మంచి కంపెనీతో అగ్రిమెంట్ ఉంది, వాళ్ళు కంపల్సరిగా తీసుకుంటారు అని అనుకున్నప్పుడే రైతులు ముందుకొచ్చి సాగు చేసి అధిక లాభాలు పొందాలని ఆశిస్తున్నాం. మహాగని సాగు గురించిన మరికొన్ని వివరాలను రేపటి అన్నదాతలో తెలుసుకుందాం.